ఆప్యాయత నియంత్రణ. ఇప్పుడు ఆప్యాయత అనేది ఇట్స్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్. నియంత్రణ అనేది ఇట్స్ ఏ డిస్ట్రాక్షన్ ఆర్ కటింగ్ ఆఫ్ ది ఎమోషన్స్. ఆప్యాయత ఒక పిల్లలకి ఏమవసరం? తాను వయసుకి తగ్గ అర్థం చేసుకునే వ్యక్తి అవసరం. ఆ యొక్క అర్థం చేసుకుంటే అంటే మనము ఆ టైం కల్పించగలిగితే, ఆ టైం కల్పించి వాళ్ళు దగ్గర వినగలిగితే, ఆ యొక్క వినేటువంటి నీ యొక్క భావన రిసిప్రోకల్గా ఉంటే, అంటే విన్నప్పుడు ప్యాసివ్గా కాకుండా యాక్టివ్గా వినాలి. అంటే పిల్లలు చెప్తున్నప్పుడు మనం యాక్టివ్గా తనపైనే కాన్సన్ట్రేషన్ పెట్టి వినాలి. మనం ఏదో లోకంలో ఉంటూ అని చెప్పు అనేట్టుగా కాకుండా మీ ఒక తల్లిదండ్రులు ఒక సీరియస్నెస్తో అప్పుడు మా తల్లిదండ్రులు నేను ఏం చెప్పినా వినేదానికి సంసిద్ధంగా ఉన్నారు. ఆ ఆప్యాయత వల్ల పిల్లలకు ఏమవుతుందంటే తల్లిదండ్రులతో మమేకమై తనలో జరిగేటువంటి మార్పులను కానీ తన చుట్టుపక్కల జరిగేటువంటి పరిస్థితులను కానీ వివరించేదానికి అవకాశం ఉంది. ఆ వయసుకు అర్థం చేసుకునే దానికంటే మీ వయసుతో అర్థం చేసుకోవడం వల్ల పిల్లలకి ఏది రైటు ఏది రాంగు చెప్పగలిగేదానికి అవకాశం ఉంది. ఈరోజు పిల్లలకి ఆప్యాయత అనురాగాలు అన్నది కొరవడినాయి. అంటే తల్లిదండ్రుల యొక్క మెచ్యూర్డ్ మైండ్ అనేది పిల్లల పైన ఫోకస్ చేయలేకపోతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఆప్యాయత అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే రైట్ ఏంది రాంగ్ ఏంది, నా లైఫ్లో ఏది రైటు నాకు ఏది అవసరం అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే నిన్ను నువ్వు ఒక రెస్పాన్సిబుల్ కలిగినటువంటి వ్యక్తిగాను సిటిజన్గా మార్చడానికి అవకాశం ఉంది. అందుకోసమే హోల్బర్గ్ అనేటువంటి ఒక థియరిస్ట్ మోరల్ డెవలప్మెంట్లో ప్రాథమిక దశలో వాట్ ఈస్ ద రైట్ వాట్ ఈస్ ద రాంగ్ బిహేవియర్ అనే దానికి ఒకటి అప్రిషియేషన్, రెండోది అప్రిషియేషన్ ఆర్ రివార్డ్ ఆర్ పనిష్మెంట్ అన్నది ఈ యొక్క రెండు టెక్నిక్ అనేది ఉపయోగించి ప్రాథమిక దశలో మనం మోరల్స్ని మనం నేర్పిస్తాం. పిల్లలకి ఏది రైట్ ఏది రాంగ్ అని ఎలా తెలుస్తుంది? మనం నేర్పించడం ద్వారా మనం చేయడం ద్వారా తెలుస్తుంది. కనుక ఆప్యాయత ఒక రైట్ వ్యక్తిగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. కంట్రోల్ అంటే కంట్రోల్ అనేది పూర్తిగా మనం అది ఒక వ్యతిరేక భావంతో కూడుకునేటువంటి సిస్టమ్ కాదు. లిమిటెడ్ యాక్సెప్టబుల్ కంట్రోల్ అనేది చాలా ఉపయోగకరం. కంట్రోల్ ఎవ్రీథింగ్ ఉపయోగకరం కాదు.